ప్రపంచానికి స్ఫూర్తిదాయక నాయకుడు చంద్రబాబు. కొమర వెంకట నరసయ్య వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన సేవలందిస్తూ పరిపాలనా దక్షకుడుగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకోవడం జరిగిందని రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య తెలిపారు. ఈ రోజు ఒంటిమిట్టలో కోదండ రామాలయం వెనుక వైపున చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంతో జరుగుతున్నాయని, అందుకు చంద్రబాబు గారి దక్షత కారణమని తెలిపారు. సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత వచ్చాయని, రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ పై సిట్ విచారణ జరుపుతోందని, ఇందులో భాగంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని నిన్నటి దినం సిట్ అధికారులు 8 గంటల పాటు విచారించారని, ఇందులో మిథున్ రెడ్డి ప్రమేయం తప్పక బహిర్గతమవుతుందని తెలిపారు. కాగా ఒంటిమిట్ట మండలంలో మిథున్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్న ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంకా తాము అధికారంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని, ఆ నాయకుడు తన స్థాయి నేషనల్ లెవెల్లో ఉందని ఊహించుకుంటూ రాష్ట్ర స్థాయిలో టీడీపీలో ఉంటున్న నాయకులకు స్థాయి లేదంటూ బహిరంగ విమర్శలకు దిగడం సరికాదంటూ వెంకట నరసయ్య పేర్కొన్నారు. అందరి స్థాయిల గురించి మాట్లాడే ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద 12 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని, ఇతని బండారం బహిర్గతం చేస్తామని, ఖచ్చితంగా ఈ నాయకుడు శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మండలంలో ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ఏర్పడే అన్ని సమస్యల పరిష్కారానికి మండల టీడీపీ తరపున తాము తప్పక అందుబాటులో ఉంటామని వెంకట నరసయ్య తెలిపారు. కాగా రాజంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్లను, ఎస్ఐలను తానే మారుస్తున్నారంటూ ఒక నాయకుడు హెచ్చరికలు చేస్తూ, తాను చెప్పిన పని చేయకపోతే ఒంటిమిట సీఐగా పనిచేసిన కృష్ణంరాజు నాయక్ వల్లే అర్ధాంతరంగా ట్రాన్స్ఫర్ చేయిస్తామంటూ హెచ్చరిక దిగడం సరికాదన్నారు. వైఎస్ఆర్లో ఉండి ఎన్నికల సమయంలో తెలుగుదేశం మిత్రపక్షంలో చేరిన ఈ నాయకుడిని మాటలు విని అధికారులు మోసపోవద్దని ఆయన సున్నితంగా హెచ్చరించారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్లో ఉండి ఆఖరి నిమిషంలో ఎన్నికల సమయంలో పార్టీ మారిన ఈ రాజకీయ బ్రోకర్ గురించి ఇప్పటికే పార్టీ యువనేత లోకేష్ గారికి, పార్టీ అధినేత చంద్రబాబు గారికి చర్యల నిమిత్తం వినతి పత్రాలను సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు మావిళ్ల ఈశ్వరయ్య, రాజంపేట పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి పోదుగుల నరసింహులు, అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మునగపాటి వెంకటరమణ, రాచకొడిపల్లి, పెన్నా పేరూరు ఎంపీటీసీ సభ్యురాళ్ల ప్రతినిధులైన నల్లగొండ వెంకట సుబ్బారెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, మండల సీనియర్ నాయకులు రమణ, చిన్నకొత్తపల్లి దేశం నాయకుడు కట్టా సుబ్బరాయుడు, పాల్కూరు భాస్కర్, నరసన్నగారిపల్లె ఈశ్వరయ్య, మాజీ ఎంపీటీసీ మహబూబ్ నగర్ సుభాఖాన్, గంగపేరూరు కృష్ణారెడ్డి, మలకాటి పల్లె శ్రీనివాసరెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఒంటిమిట దేశం నాయకులు మామిళ్ల రామకృష్ణయ్య, ఉగ్గురారపు వెంకటరమణ, పత్తి కృష్ణయ్య, మండల ముస్లిం నాయకులు సయ్యద్ చాంద్ బాషా, షేక్ షఫీ, షేక్ కాదర్ బాషా, సత్తార్ సాహెబ్, రాచపల్లి నాయకుడు బుజ్జి కోనరాసపల్లి, మాజీ సర్పంచ్ కల్లమల్ల బాషా, సాలాబాద్ సీనియర్ నాయకులు మౌలాలి చౌడయ్య, మండలంలోని అన్ని గ్రామాల నుంచి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన నాయకునిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నేటికి కూడా 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో కూడా ఆయన సేవలను విశేషంగా అందిస్తూ ఏ రోజుకు ఆ రోజు యాక్టివ్గా నూతన ఉత్తేజంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేదానికే ఆయన నవ యువకుని కంటే కూడా మంచి ఉత్సాహంతో ఆయన పరిపాలన అందిస్తున్నారు. ఆయన సేవలు మనం అందరము రాబోయే 15 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం వినియోగించుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా నేను ఒంటిమిట్ట మండల నాయకులు, కార్యకర్తలందరూ చెప్పున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే రాష్ట్రంలో అభివృద్ధి అనేది మూలపడిపోయింది. ఆ అభివృద్ధిని గాడిలో పెట్టిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు గతంలో ఆంధ్ర రాష్ట్రం చూడని పరిశ్రమ అధినేతలు ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి తద్వారా 6 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చంద్రబాబు పైన నమ్మకంతో 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వెచ్చించనున్నారు. అది చాలా శుభకరం. ఇకపోతే మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 16,000 ఉద్యోగాలను, డిఎస్సి ఉద్యోగాలను ఈరోజే చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం జరిగింది. జూన్, జూలై నెలలో ఈ 16,000 మందిని కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీచర్లుగా నియమించడం జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఈ రకంగా చంద్రబాబు గారు నెరవేర్చారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో పందికొక్కుల కంటే హీనంగా అమ్మేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరి బండారం బయటపడతా ఉంది. అందులో ముఖ్యంగా
మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని నిన్నటి దినం 8 గంటల పాటు సిట్ విచారణ ఎదుర్కొన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన పాత్ర బహిర్గతమైంది. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు దొరికాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు ఊచలు లెక్క పెట్టడం ఖాయం. ఇకపోతే ఈ మండలంలో ఒక నాయకుడు మిథున్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తూ ఆయన అండతో నేనేమైనా చేయగలనని చెప్పి ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా తన హవా కొనసాగుతుందనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. ఆ నాయకునికి ఖచ్చితంగా ఆ నాయకుని బండారం కూడా గడ్డన పెడతాం. 12 కోట్ల రూపాయల అవినీతిని ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద ఈ నాయకుడు చేయడం జరిగింది. సాక్ష్యాధారాలతో సహా ఖచ్చితంగా బయటపెట్టి ఈ నాయకుని కూడా శంకరగిరి మండలాలకు పంపించడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ నాయకుడు తన స్థాయి ఏదో పెద్ద నేషనల్ లెవెల్ అని ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా విమర్శిస్తాను. నీ స్థాయి లేదని చెప్పి ఈ నాయకుని స్థాయి ఏమో అందరికీ తెలుసు. ఈ నాయకుడు కాంపెన్సేషన్ తీసుకున్నప్పుడు 8 ఎకరాల భూమి ఉంది, ఇప్పుడు 800 ఎకరాలు అతని పేరుతో ఉంది. అందరికీ తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నాయకుని బండాగారం బయటపెట్టి 12 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద. వాటిని నయా పైసలతో సహా లెక్క పెట్టి ఖచ్చితంగా వడ్డీతో సహా కక్కిస్తాం. ఈ నాయకుని బండారం త్వరలో పత్రికాముఖంగా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ మండలంలో కొందరు నాయకులు మాటలకు వాళ్ళ చేష్టలకు భయపడి వాళ్ళు చేసే దర్పాన్ని చూసి అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, కొందరు నాయకులు తొత్తుగా మారి ప్రజల్ని ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిని తగినైన వేదికల్లో సమాధానం చెప్పి తీరుతామని చెప్పి మీ అందరి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని చెప్పి ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాడు. ఇకపోతే ఒక నాయకుడు ఇక్కడ పోలీస్ అధికారులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడు. ఆ నాయకుడు ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్లో ఉన్నాడు. పంది కొక్కు మేసినట్టు వైఎస్ఆర్ పార్టీలో మేసి లాస్ట్ ఎన్నికల సమయంలో 10 రోజుల ముందు మన మిత్ర పార్టీలో చేరినాడు. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీలో కాదు, మన మిత్రపక్షమైన ఒక పార్టీలో చేరినాడు. ఆ నాయకుడు ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో కొందరు సిఐలు ఎస్ఎల్లు నేనే మార్పిస్తున్నాను, నా మాట వినకపోతే మీ అందరూ అంతా చూస్తాను, ఒంటిమిట్ట సిఐ కృష్ణరాజు నాయకుని లేపినట్టు మిమ్మల్ని కూడా లేపుతానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఆ నాయకుని బండారం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గడ్డను పెడతాం. ఇది ముఖ్యమంత్రి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది. ఈ నాయకుడికి తొత్తులుగా వ్యవహరించే నాయకులు, అదేవిధంగా ఆ నాయకుల మాటలు వింటుంది ఇక్కడ కొందరు అధికారులు ఖచ్చితంగా వాళ్ళ మాటలేని మీరు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే శంకరగిరి మండలాలకు పోవడం తథ్యమని చెప్పి సవినయంగా హెచ్చరిస్తున్నాను. నాయకులు మాటలు విని అధికారులు పనిచేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ మంచి పరిపాలన అందించే భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ యజ్ఞంలో అధికారులు సహకరించాలి. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ముద్దు నిద్రపోతున్నాయి. వాళ్ళు మూసధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ హయాంలో మనం లేము, వైఎస్ఆర్లోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారు. అలాంటి నాయకులు కళ్ళు తెరుచుకొని ప్రజలందరికీ సుపరిపాలన అందించాలా, సమస్యల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలా, అందరికీ ఒకే నాయకత్వం కింద పనిచేయాలంటే ఈ మండలం, ఈ నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు లేవు. ఒక ఇన్ఛార్జ్ వచ్చినంత వరకు మీరు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన నాయకుల పక్షాన, అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన అభిమానులు అందరి పక్షాన నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా. గడిచిన 42 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలోనూ ఉన్న మనస వాచ కర్మేణ పార్టీ కోసం పనిచేస్తున్న నాకున్న 66 సంవత్సరాల వయసులో 42 సంవత్సరాలు తెలుగుదేశంలోనే ఉన్నానని చెప్పి తెలియజేస్తూ నా సేవలను నాకు సంబంధించిన వరకు, మిత్రుల వరకు, అదేవిధంగా ఈ పార్టీ నాయకుల వరకు మేమందరం ప్రజల పక్షాన పోరాడి మీ అందరి తరఫున రాబోయే రోజులు అండగా నిలబడతామని తెలియజేస్తూ కొత్తగా పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి పేరు పేరున్న ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు. ప్రపంచ దేశాల్లో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన నాయకునిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు
నేటికి కూడా 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో కూడా ఆయన సేవలను విశేషంగా అందిస్తూ ఏ రోజుకు ఆ రోజు యాక్టివ్గా నూతన ఉత్తేజంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేదానికే ఆయన నవ యువకుని కంటే కూడా మంచి ఉత్సాహంతో ఆయన పరిపాలన అందిస్తున్నారు. ఆయన సేవలు మనం అందరము రాబోయే 15 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం వినియోగించుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా నేను ఒట్టిమిట్ట మండల నాయకులు కార్యకర్తలందరూ చెప్పున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే రాష్ట్రంలో అభివృద్ధి అనేది మూలపడిపోయింది. ఆ అభివృద్ధిని గాడిలో పెట్టిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు గతంలో ఆంధ్ర రాష్ట్రం చూడని పరిశ్రమ అధినేతలు ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి తద్వారా 6 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చంద్రబాబు పైన నమ్మకంతో 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వెచ్చించనున్నారు. అది చాలా శుభకరం. ఇకపోతే మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 16,000 ఉద్యోగాలను డిఎస్సి ఉద్యోగాలను ఈరోజే చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం జరిగింది. జూన్ జూలై నెలలో ఈ 16,000 మందిని కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీచర్లుగా నియమించడం జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఈ రకంగా చంద్రబాబు గారు నెరవేర్చారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో పందికొక్కుల కంటే హీనంగా అమ్మేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరు బండారం బయటపడతా ఉంది. అందులో ముఖ్యంగా మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని నిన్నటి దినం 8 గంటల పాటు సిట్ విచారణ ఎదుర్కొన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన పాత్ర బహిర్గతమైంది. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు దొరికాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు ఊచలు లెక్క పెట్టడం ఖాయం. ఇకపోతే ఈ మండలంలో ఒక నాయకుడు మిథున్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తూ ఆయన అండతో నేనేమైనా చేయగలనని చెప్పి ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా తన హవా కొనసాగుతుందనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. ఆ నాయకునికి ఖచ్చితంగా ఆ నాయకుని బండారం కూడా గడ్డన పెడతాం. 12 కోట్ల రూపాయల అవినీతిని ఉద్దిమడి ప్రాజెక్టు కింద ఈ నాయకుడు చేయడం జరిగింది. సాక్ష్యాధారాలతో సహా ఖచ్చితంగా బయటపెట్టి ఈ నాయకుని కూడా శంకరగిరి మండలాలకు పంపించడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ నాయకుడు తన స్థాయి ఏదో పెద్ద నేషనల్ లెవెల్ అని ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా విమర్శిస్తాను. నీ స్థాయి లేదని చెప్పి ఈ నాయకుని స్థాయి ఏమో అందరికీ తెలుసు. ఈ నాయకుడు కాంపెన్సేషన్ తీసుకున్నప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇప్పుడు 800 ఎకరాలు అతని పేరుతో ఉంది, అందరికీ తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నాయకుని బండాగారం బయటపెట్టి 12 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద. వాటిని నయా పైసలతో సహా లెక్క పెట్టి ఖచ్చితంగా ఓటీతో సహా కక్షిస్తాం. ఈ నాయకుని బండారం త్వరలో పత్రికాముఖంగా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ మండలంలో కొందరు నాయకులు మాటలకు వాళ్ళ చేష్టలకు భయపడి వాళ్ళు చేసే దర్పాన్ని చూసి అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, కొందరు నాయకులు తొత్తుగా మారి ప్రజల్ని ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిని తగిన వేదికల్లో సమాధానం చెప్పి తీరుతామని చెప్పి మీ అందరి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని చెప్పి ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాడు. ఇకపోతే ఒక నాయకుడు ఇక్కడ పోలీస్ అధికారులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడు. ఆ నాయకుడు ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్లో ఉన్నాడు. పంది కొక్కు మేసినట్టు వైఎస్ఆర్ పార్టీలో మేసి లాస్ట్ ఎన్నికల సమయంలో 10 రోజుల ముందు మన మిత్ర పార్టీలో చేరినాడు. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీలో కాదు, మన మిత్రపక్షమైన ఒక పార్టీలో చేరినాడు. ఆ నాయకుడు ఈరోజు రాజపేట నియోజకవర్గంలో కొందరు సిఐలు ఎస్ఎల్లు నేనే మార్పిస్తున్నాను, నా మాట వినకపోతే మీ అందరూ అంతా చూస్తాను, ఒంటిమిట్ట సిఐ కృష్ణరాజు నాయకుని లేపినట్టు మిమ్మల్ని కూడా లేపుతానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఆ నాయకుని బండారం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గడ్డను పెడతాం. ఇది ముఖ్యమంత్రి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది. ఈ నాయకుడికి తొత్తులుగా వ్యవహరించే నాయకులు, అదేవిధంగా ఆ నాయకుల మాటలు వింటుంది ఇక్కడ కొందరు అధికారులు ఖచ్చితంగా వాళ్ళ మాటలేని మీరు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే శంకరగిరి మండలాలకు పోవడం తథ్యమని చెప్పి సవినయంగా హెచ్చరిస్తున్నాను.
నాయకులు మాటలు విని అధికారులు పనిచేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదని చెప్పి తెలియజేస్తూ, ప్రజలందరికీ మంచి పరిపాలన అందించే భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ యజ్ఞంలో అధికారులు సహకరించాలి. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ముద్దు నిద్రపోతున్నాయి. వాళ్ళు మూసధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ హయాంలో మనం లేమో వైఎస్ఆర్లోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారు. అలాంటి నాయకులు కళ్ళు తెరుచుకొని ప్రజలందరికీ సుపరిపాలన అందించాలా, సమస్యల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలా, అందరికీ ఒకే నాయకత్వం కింద పనిచేయాలంటే ఈ మండలం, ఈ నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు లేవు. ఒక ఇన్ఛార్జ్ వచ్చినంత వరకు మీరు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి వచ్చిన నాయకుల పక్షాన అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన అభిమానులు అందరి పక్షాన నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా. గడిచిన 42 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలోనూ ఉన్న మనసా వాచ కర్మేణ పార్టీ కోసం పనిచేస్తున్న నాకున్న 66 సంవత్సరాల వయసులో 42 సంవత్సరాలు తెలుగుదేశంలోనే ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, నా సేవలను నాకు సంబంధించిన వరకు, మిత్రుల వరకు, అదేవిధంగా ఈ పార్టీ నాయకుల వరకు మేమందరం ప్రజల పక్షాన పోరాడి మీ అందరి తరపున రాబోయే రోజులు అండగా నిలబడతామని తెలియజేస్తూ, కొత్తగా పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి పేరు పేరున్న ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం.